నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిరంతరము ఆ నిరాకారుని విస్మరించక నడవాలి. నిరంతరము ఆ నిరాకారుని విస్మరించక నడవాలి. అనంతమగు ఈ అఖండ సృష్టిలో జగన్నాటకము చూడాలి. పరమగుహ్యమగు జ్ఞానామృతమును తనివి తీరగా పొందాలి. అనంతమగు ఈ అఖండ సృష్టిలో జగన్నాటకము చూడాలి. పరమగుహ్యమగు జ్ఞానామృతమును తనివి తీరగా పొందాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. రహితమగు సంసారములో నిమిత్తమై నడవాలి. పాప విముక్తికి పరమేశునితో సదా యోగము చేయాలి. సారరహితమగు సంసారములో నిమిత్తమై నడవాలి. పాప విముక్తికి పరమేశునితో సదా యోగము చేయాలి. అక్షయ పుణ్యము సాధించుటకై విశ్వసేవనే చేయాలి. శ్రేష్టమగుటకు శ్రీమతమ్ముపై దృఢ నిశ్చయముతో నడవాలి. అక్షయ పుణ్యము సాధించుటకై విశ్వసేవనే చేయాలి. శ్రేష్టమగుటకు శ్రీమతమ్ముపై దృఢ నిశ్చయముతో నడవాలి. దృఢ నిశ్చయముతో నడవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి.
కర్మయోగులుగా సకల కర్మలు అతి కుశలతతో చేయాలి. వికారపూరిత విశ్వంలోన కమల సమానులు కావాలి. కర్మయోగులుగా సకల కర్మలు అతి కుశలతతో చేయాలి. వికారపూరిత విశ్వంలోన కమల సమానులు కావాలి. కలియుగమందున పావన జీవన పరిమళము వెదజల్లాలి. జ్ఞానయోగముతో శక్తిని చేకొని గగన తలమునకెగరాలి. కలియుగమందున పావన జీవన పరిమళము వెదజల్లాలి. జ్ఞానయోగముతో శక్తిని చేకొని గగన తలమునకెగరాలి. గగన తలమునకెగరాలి. నిర్మల మనసుతో నిశ్చయ బుద్ధితో శివ పరమాత్మని తలవాలి. ఓం శాంతి. మధురమైన పిల్లలు ఎంతగా స్మృతిలో ఉంటారో, పవిత్రులుగా అవుతారో అంతగా పారలౌకిక మాతాపితా దీవెనలు లభిస్తాయి. దీవెనలు లభించడంతో మీరు సదా సుఖవంతులుగా అయిపోతారు. ప్రశ్న: బాబా పిల్లలందరికీ ఏ సలహా ఇచ్చి చెడు కర్మల నుండి రక్షిస్తారు? పిల్లలు, మీ వద్ద ధనము, సంపద మొదలైనవి ఉంటే వాటన్నింటినీ మీ వద్దనే ఉంచుకోండి, కానీ ట్రస్టీగా అయ్యి నడుచుకోండి అని బాబా సలహా ఇస్తారు. భగవంతుడా సర్వస్వము మీదే అని అంటూ వచ్చారు. భగవంతుడే కొడుకు ఇచ్చారు, ధనము, సంపద అన్నీ ఇచ్చాడు అని అన్నారు. ఇప్పుడు వీటన్నింటి నుంచి బుద్ధి యోగాన్ని తొలగించి ట్రస్టీగా ఉండండి. శ్రీమతంపై నడిచినట్లయితే ఏ చెడు కర్మలు జరగవు, మీరు శ్రేష్ఠులుగా అయిపోతారు అని భగవంతుడు సలహా ఇస్తూ ఉన్నారు. గీత: మాతా పిత దీవెనలు తీసుకోవాలి. ఏ పిల్లలైతే మా నోరు తిరగటం లేదు, అర్థం చేయించలేకపోతూ ఉన్నాము అని అంటారో వారికి సెంటర్లోని బ్రాహ్మణీలు ఎలా నేర్పించాలో శివబాబా అర్థం చేయిస్తారు. చిత్రాల గురించి అర్థం చేయించటం చాలా సహజము. చిన్నపిల్లలకు చిత్రాలు చూపించి అర్థం చేయించవలసి ఉంటుంది కదా. క్లాసులో అందరూ వచ్చి కూర్చోవటంతోనే మీరు మురళిని ప్రారంభించటం కాదు, ఇక్కడ మీకు హృదయపూర్వకంగా కూర్చొని అర్థం చేయించాలి. పిల్లలు పాట విన్నారు. ఒకరేమో పారలౌకిక మాతాపిత నీవే తల్లివి తండ్రివి అని వారిని స్మృతి చేస్తూ ఉంటారు. వారు సృష్టి రచయిత. మాతాపితాలు తప్పకుండా స్వర్గాన్నే రచిస్తారు కదా. సత్యయుగంలో స్వర్గవాసులైన పిల్లలు ఉంటారు. ఇక్కడ మాతాపితాలు వారు స్వయమే నరకవాసులుగా ఉన్నారు. కాబట్టి పిల్లలు కూడా నరకవాసీలుగానే జన్మిస్తారు. మాతాపితా దీవెనలు తీసుకోండి అని పాట విన్నారు. ఈ సమయంలో మాతాపిత ఆశీర్వాదాలు ఇవ్వరని పిల్లలు మీకు తెలుసు. స్వర్గవాసీలుగా అవ్వమని ఈ మాతాపిత ఆశీర్వదిస్తారు. మరి ఆ ఆశీర్వాదాలు అర్ధకల్పం కొనసాగుతాయి. అర్ధకల్పం తర్వాత శాపగ్రస్తులు అయిపోతారు. వారు స్వయంగా పతితులుగా అయిపోతారు. పిల్లలను పతితులుగా తయారు చేస్తారు. దానిని ఆశీర్వదించడం అనరు. శాపం ఇస్తూ ఇస్తూ భారత్వాసీలు శాపగ్రస్తులు అయిపోయినారు. ఎంత దుఃఖం ఉన్నది. కాబట్టే మాతాపితాలను తలుచుకుంటారు. ఇప్పుడు ఆ మాతాపితా దీవెనలు ఇస్తూ ఉన్నారు. వారు చదివించి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తున్నారు. ఇక్కడ ఇది ఆసురీ సాంప్రదాయము, రావణ రాజ్యము. అక్కడ దైవీ సాంప్రదాయము, రామరాజ్యం ఉంటుంది. రావణ్ జన్మ కూడా భారత్లోనే ఉంది. శివబాబాను ఎవరినైతే రామ అని అంటారో వారి జన్మ కూడా భారతదేశంలోనే జరుగుతుంది. మీరు ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్తారో
అప్పుడు భారతదేశంలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. భారతదేశంనే రాముడైన పరంపిత పరమాత్మ వచ్చి పతితం నుండి పావనంగా తయారు చేస్తారు. రావణుడు వస్తే మనుషులు పతితులుగా అయిపోతారు. రాముడు పోయాడు, రావణుడు పోయాడు, మరి వారి పరివారాలు పోయాయి అని గానం చేస్తారు. రాముని పరివారం చాలా చిన్నది. మిగిలిన ధర్మాలన్నీ అంతమైపోతాయి, అందరూ వినాశమైపోతారు. మిగిలిన దేవీ దేవతలైన మీరు మిగులుతారు. మీరు ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో వారే సత్యయుగంలోకి బదిలీ అవుతారు. కాబట్టి ఇప్పుడు మీకు మాతాపిత దీవెనలు లభిస్తాయి. మాతాపితాలు మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. అక్కడ అంతా సుఖమే సుఖము ఉంటుంది. ఈ సమయంలో కలియుగంలో దుఃఖము ఉన్నది. అన్ని ధర్మాలు దుఃఖితులుగా ఉన్నాయి. ఇప్పుడు కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం రానున్నది. కలియుగంలో మనుషులు ఎందరో ఉన్నారు. సత్యయుగంలో ఇంతమంది మనుషులు ఉండరు. ఎంతమంది బ్రాహ్మణులైతే ఉంటారో వారు మళ్ళీ దేవతలుగా అయిపోతారు. వారు కూడా త్రేతాయుగం వరకు వృద్ధి పొందుతూ ఉంటారు. క్రీస్తుకి 3000 సంవత్సరాల క్రితం సత్యయుగం ఉండేది అని అంటారు. క్రీస్తుకు పూర్వం క్రీస్తు శతకం అని అంటారు. సత్యయుగంలో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉంటాయి. అక్కడ మనుషులు కూడా కొద్దిమందే ఉంటారు. కేవల భారతదేశమే ఉంటుంది. ఇక వేరే ఏ ధర్మము అక్కడ ఉండదు. కేవలం సూర్యవంశీయులే ఉంటారు. చంద్రవంశీయులు కూడా ఉండరు. సూర్యవంశీయులనే భగవాన్ భగవతి అని అనవచ్చు. ఎందుకంటే వారు సంపూర్ణులైనారు. పతిత పావనుడు ఒక్క పరంపిత పరమాత్మయేనని పిల్లలు మీకు తెలుసు. చూడండి, పైన బాబా కూర్చున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చదువుతున్నారు. ఎప్పుడైతే ఈ దేవతల రాజ్యం ఉంటుందో అప్పుడు ఇంకే ధర్మము ఉండదు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది. పైనుండి ఆత్మలు వస్తూ ఉంటారు. వర్ణాలు మారుతూ ఉంటాయి. జీవాత్మలు పెరుగుతూ ఉంటాయి. సత్యయుగంలో 9 లక్షల మంది ఉంటారు. మళ్ళీ 1 కోటి మందిగా అవుతారు. అలా వృద్ధి పొందుతూ ఉంటారు. సత్యయుగంలో భారతదేశం శ్రేష్టాచారిగా ఉండేది. ఇప్పుడు భ్రష్టాచారిగా ఉన్నది. అన్ని ధర్మాల వాళ్ళు శ్రేష్టాచారులుగా అయిపోతారని కాదు. మనుషులు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ కూడా భ్రష్టాచారాల నుండి శ్రేష్టాచారులుగా అయ్యేందుకు ఎంత కష్టపడవలసి ఉంటుంది. గడి గడి శ్రేష్టాచారులుగా అవుతూ అవుతూ మళ్ళీ వికారాలలోకి వెళ్ళి భ్రష్టాచారులుగా అయిపోతారు. మిమ్మల్ని నల్ల నుంచి నల్లగా ఉన్న వాళ్ళని తెల్లవారిగా చేసేందుకు బాబా వచ్చారు. మళ్ళీ గడి గడి వికారాలలో పడిపోతారు. అనంతమైన తండ్రి స్పష్టమైన విషయాన్ని తెలియచేస్తారు. కుల కళంకితులుగా ఎందుకు అవుతారు? ముఖాన్ని నల్లగా ఎందుకు చేసుకుంటారు? మీరు తెల్లగా అవ్వాలనుకోవటం లేదా? బాబా అంటారు. అర్ధకల్పం శ్రేష్టంగా ఉండేవారు మళ్ళీ కళలు తగ్గిపోతూ ఉంటాయి. కలియుగ అంతిమంలో కళలు పూర్తిగా అంతమైపోతాయి. సత్యయుగంలో కేవలం ఒక్క భారతదేశమే ఉంటుంది. ఇప్పుడు అన్ని ధర్మాలు ఉన్నాయి. బాబా వచ్చి మళ్ళీ సత్యయుగ శ్రేష్ఠ సృష్టిని స్థాపిస్తారు. మీరు కూడా శ్రేష్టాచారులుగా అవ్వాలి. ఎవరు వచ్చి శ్రేష్టాచారులుగా తయారు చేస్తారు? బాబా పేదల పెన్నిది. ఇక్కడ డబ్బు విషయం ఏదీ లేదు. అనంతమైన తండ్రి వద్దకు శ్రేష్ఠులుగా అయ్యేందుకు వస్తారు. అయినా మీరు ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారు అని అందరూ అడుగుతారు. ఎన్ని విఘ్నాలు కలిగిస్తారు. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో అసురుల విఘ్నాలు ఎన్నో కలుగుతాయని మీకు తెలుసు. అబలలపైన అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. కొందరు స్త్రీలు కూడా ఎంతగానో విసిగిస్తారు. వికారాల కోసమే వివాహం చేసుకుంటారు. బాబా కామచితిపై నుండి దించి జ్ఞానచితిపై కూర్చోబెడతారు. ఇది జన్మ జన్మాంతరాల కాంట్రాస్ట్.
ఈ సమయంలో ఇది రావణ రాజ్యము. ప్రభుత్వం వాళ్ళు ఎన్నో ఉత్సవాలు చేస్తూ ఉంటారు. రావణుణ్ణి తగలబెడతారు. ఆటను చూసేందుకు వెళ్తారు. ఇప్పుడు ఈ రావణుడు ఎక్కడి నుండి వచ్చాడు? రావణుడు జన్మించి 2500 సంవత్సరాలు అయింది. రావణుడు అందరినీ శోకవాటికలో కూర్చోబెడతారు. అందరూ దుఃఖితులుగానే ఉన్నారు. రామరాజ్యంలో అందరూ సుఖవంతులుగా ఉంటారు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమం. వినాశం ముందు నిల్చొని ఉన్నది. ఇన్ని కోట్లాది మంది మనుషులు మరణిస్తే తప్పకుండా యుద్ధం జరుగుతుంది కదా. ఆవగింజల వలె అందరూ నలిగిపోతారు. ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా మీరు చూస్తూ ఉన్నారు. బాబా స్వర్గస్థాపనను చేస్తూ ఉన్నారు. ఈ జ్ఞానాన్ని ఇంకా ఎవ్వరూ ఇవ్వలేరు. ఈ జ్ఞానాన్ని బాబానే వచ్చి ఇస్తారు. పతితుల్ని పావనంగా తయారు చేస్తారు. సద్గతిని ఇచ్చేవారు ఒక్క తండ్రే అయినారు. సత్యయుగంలో సద్గతి ఉంటుంది. అక్కడ గురువు అవసరం లేదు. ఇప్పుడు మీరు ఈ జ్ఞానము ద్వారా త్రికాలదర్శులుగా అవుతారు. సత్యయుగంలోని లక్ష్మీనారాయణులు ఈ జ్ఞానం ఏమాత్రము ఉండదు. మరి ఈ జ్ఞానం పరంపరగా ఎలా రాగలదు? ఇప్పుడు ఇది కలియుగ అంతిమం. మీరు ఇప్పుడు ఇక నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తూ ఉన్నారు. స్వర్గ రాజధానిని స్థాపించే తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. పవిత్రంగా తప్పకుండా ఉండవలసి ఉంటుంది. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. పావన ప్రపంచంలో కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశ్యుడు మొదలైన వారు ఉండరు. కలియుగ విషయాలను సత్యయుగంలోకి తీసుకువెళ్ళారు. శివబాబా వచ్చి కలియుగ అంతిమంలోకి వచ్చారు. ఈరోజు శివబాబా వచ్చారు, రేపు శ్రీకృష్ణుడు వస్తాడు. కావున శివబాబా మరియు శ్రీకృష్ణుని పాత్రను కలిపేశారు. శివ్ భగవాన్ ఉవాచ, వారి ద్వారా చదివి కృష్ణుని ఆత్మ ఈ పదవి పొందింది. వారు పొరపాటుగా గీతలో కృష్ణుని పేరుని వ్రాసేశారు. ఈ పొరపాటు మళ్ళీ జరుగుతుంది. మనుషులు భ్రష్టాచారులుగా అయితేనే బాబా వచ్చి శ్రేష్టాచారులుగా తయారు చేస్తారు. శ్రేష్టాచారులు 84 జన్మలను పూర్తి చేసి భ్రష్టాచారులుగా అవుతారు. ఈ చక్రాన్ని గురించి అర్థం చేయించటం చాలా సహజము. వృక్షములో కూడా కింద మీరు రాజయోగ తపస్సు చేస్తున్నట్లు చూపించబడింది. పైన లక్ష్మీనారాయణ రాజ్యమున్నది. ఇప్పుడు మీరు వేర్లలో కూర్చొని ఉన్నారు. పునాది నాటుకుంటుంది. సూర్యవంశ కులము వైకుంఠంలోకి వెళుతుందని మీకు తెలుసు. రామరాజ్యమును వైకుంఠము అని అనరు. వైకుంఠము అని కృష్ణుని రాజ్యాన్ని అంటారు. ఇప్పుడు మీ దగ్గరికి ఎంతోమంది వస్తారు. ఎగ్జిబిషన్ మొదలైన వాటిలో మీ పేరు ఎంతో ప్రసిద్ధమైంది. ఒకరినొకరు చూసి వృద్ధి చెందుతూ ఉంటారు. బాబా వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు. చిత్రాల ద్వారా ఎవరికైనా అర్థం చేయించటం చాలా సహజము. భగవంతుడే వచ్చి సత్యయుగ స్థాపనను చేస్తారు. వారు పతిత ప్రపంచంలోకి వస్తారు. నల్లగా ఉన్నవారిని తెల్లగా తయారు చేస్తారు. కృష్ణుని రాజధాని, వంశావళి మరియు ప్రజలు కూడా బాబా బాగా అర్థం చేయిస్తారు. నిరాకారుడైన శివబాబా కూర్చొని మీరు నన్ను స్మృతి చేయండి అని ఆత్మలకు చెప్తారు. ఇది ఆత్మీక యాత్ర. హే ఆత్మలారా, శాంతిధామాన్ని, నిర్వాణధామాన్ని స్మృతి చేయండి. తద్వారా స్వర్గ వారసత్వాన్ని లభిస్తుంది అని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు సంఘంలో కూర్చున్నారు. బాబాని మరియు మీ వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గంలోకి వచ్చేస్తారు. ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో మరియు పవిత్రంగా ఉంటారో అంతగా ఉన్నత పదవి లభిస్తుంది. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ అని మీకు ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు లభిస్తాయి. దేవతల ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు ఇక ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి చిన్న పిల్లవాడిగా అవ్వాలి. ఆత్మయే ఈ పాత శరీరాన్ని వదిలి గర్భంలో నివాసం చేస్తాను అని లోపల ఈ విధంగా కలగాలి. అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది. వృద్ధులు అవ్వడం వల్ల మనం వెళ్ళి చిన్నపిల్లలుగా ఎందుకు కాకూడదు? ఆత్మ ఈ శరీరంతో పాటు ఉన్నప్పుడు కష్టాన్ని అనుభవం చేసుకుంటుంది. ఆత్మ శరీరం నుండి వేరైపోతే ఆత్మకు ఏ విధమైన బాధ అనుభవం అవ్వదు. శరీరం నుండి వేరైపోతే ఇక అంతే. ఇప్పుడు మనం వెళ్ళాలి. మనల్ని తీసుకువెళ్లేందుకు మూలవతనం నుండి బాబా వస్తారు. ఇప్పుడు ఇది దుఃఖధామము. మళ్ళీ మనం ముక్తిధామంలోకి వెళ్తాము. అందరినీ ముక్తిధామంలోకి తీసుకువెళ్తాము. బాబా అంటారు, ఏ ధర్మానికి చెందిన వారైనా అందరూ ముక్తిధామంలోకి వెళ్ళవలసిందే. వారు ముక్తిలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తారు. తండ్రి స్మృతి చేసినట్లయితే తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాము. బాబా స్మృతి చేస్తూ భోజనం తీసుకున్నట్లయితే మీకు శక్తి లభిస్తుంది. అశరీరిగా అయ్యి మీరు కాలినడకతో ఆబూ రోడ్డు వరకు వెళ్ళిపోండి. మీకు ఎప్పుడూ అలసట అనిపించదు. బాబా ప్రారంభంలో ఈ అభ్యాసాన్ని చేయించేవారు. నేనొక ఆత్మను అని భావించేవారు. అలా చాలా తేలికగా అయ్యి నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. ఏమాత్రమూ అలసట కలిగేది కాదు. శరీరం లేకుండా ఆత్మ అయినా మీరు ఒక్క క్షణంలో బాబా వద్దకు చేరుకోగలుగుతారు. ఇక్కడ ఒక శరీరాన్ని వదిలి క్షణంలో లండన్లో జన్మ తీసుకుంటారు. ఆత్మ అంత చురుకైనది ఇంకా వేరే ఏదీ లేదు. కాబట్టి పిల్లలు ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు బాబా వచ్చారు. తండ్రిని స్మృతి చేయండి అని బాబా చెప్తారు. ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా అనంతమైన పారలౌకిక తండ్రి దీవెనలు లభిస్తాయి. బాబా పిల్లలకు శ్రేష్టాతి శ్రేష్టమైన మతాన్ని ఇస్తూ ఉన్నారు. ధనము, సంపద మొదలైన వాటినన్నింటినీ మీ దగ్గరే ఉంచుకోండి. ట్రస్టీగా అయ్యి నడుచుకోండి. హే భగవంతుడా, ఈ సర్వస్వము మీదే అని కూడా మీరు అంటూ వచ్చారు. భగవంతుడు పిల్లలను ఇచ్చాడు. భగవంతుడు ఈ ధన సంపదలను ఇచ్చాడు అని అంటారు. అచ్చా, ఇప్పుడు వీటన్నింటి నుంచి బుద్ధి యోగాన్ని తొలగించుకొని ట్రస్టీగా అయ్యి నడుచుకోండి. భగవంతుడు వచ్చి చెప్తూ ఉన్నాడు, శ్రీమతంపై నడిచినట్లయితే తండ్రికి తెలుస్తుంది. మీరు చెడు కర్మలు ఏవీ చేయటం లేదు కదా. శ్రీమతంపై నడవడం ద్వారానే మీరు శ్రేష్ఠులుగా అవుతారు. అసురీ మతంపై నడవటం ద్వారా మీరు భ్రష్టులుగా అవుతారు. భ్రష్టులుగా అయ్యేందుకు మీకు అర్థకల్పం పట్టింది. 16 కళల నుండి 14 కళల కలవారిగా అవుతారు. కాబట్టి ఇందుకు సమయం పడుతుంది కదా. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ: నడుస్తూ తిరుగుతూ అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. భోజనం ఒక్క బాబా స్మృతిలోనే స్వీకరించాలి. మాతాపిత దీవెనలు తీసుకోవాలి. ట్రస్టీగా అయి ఉండాలి. ఏ విధమైన చెడు కర్మలు చేయకూడదు. వరదానము: అనాసక్తులై లౌకికాన్ని సంతుష్టం చేస్తూ కూడా ఈశ్వరీయ సంపాదనను జమ చేసుకునే రహస్యయుక్త భవ. కొంతమంది పిల్లలు లౌకిక కార్యము, లౌకిక ప్రవృత్తి, లౌకిక సంబంధ సంపర్కాలను నిర్వహిస్తూ విశాల బుద్ధి ద్వారా అందరినీ సంతోషపరుస్తారు మరియు ఈశ్వరీయ సంపాదన రహస్యాన్ని తెలుసుకొని విశేషమైన భాగాన్ని కూడా కేటాయిస్తారు. ఇటువంటి ఎకానామీ మరియు ఏకనామీ గల అనాసక్తులైన పిల్లలు ఎవరైతే అవుతారో వారు సర్వ ఖజానాలు, సమయము, శక్తులు మరియు స్థూల ధనాన్ని లౌకికం నుండి పొదుపు చేసి విశాల హృదయంతో అలౌకిక కార్యంలో వినియోగిస్తారు. అటువంటి యుక్తియుక్తమైన
నిగూఢమైన భావాలను అర్థం చేసుకునే పిల్లలే మహిమాయోగ్యులు అవుతారు. స్లోగన్: స్మృతి స్వరూపులై ప్రతి కర్మను చేసేవారే ప్రకాశ స్తంభంగా అవుతారు. అచ్చ. ఓం శాంతి. దివ్య గుణాలే ధారణ చేసి పూలమాలగా వికసించవోయి. దివ్య గుణాలే ధారణ చేసి పూలమాలగా వికసించవోయి. పూలమాలగా వికసించవోయి. అంతర్ముఖతా ఆత్మస్వధర్మం హర్షితముఖతా ముఖారవిందం. అంతర్ముఖతా ఆత్మస్వధర్మం హర్షితముఖతా ముఖారవిందం. సహనశీలతతో విరాజిల్లిరి. సహనశీలతతో విరాజిల్లిరి. యేసు, బుద్ధ, గాంధీ మహాత్ములు దివ్య గుణాలే ధారణ చేసి పూలమాలగా వికసించవోయి. దివ్య గుణాలే ధారణ చేసి పూలమాలగా వికసించవోయి. धैर्ये साहसे लक्ष्मी निलयं. निर्भयत्वमे नीकु निश्चलता. धैर्ये साहसे लक्ष्मी निलयं. निर्भयत्वमे नीकु निश्चलता. नीकण्ठहारमु माधुर्यतये. नीकण्ठहारमु माधुर्यतये. सरल स्वभावं नम्रतभावं दिव्य गुणाले धारण చేసి పూలమ
तपस्या सेवानिरति दयार्द्र हृदयं विशालभावं त्यागतपस्या सेवानिरति दयार्द्र हृदयं विशालभावं निस्सङ्कल्पमे निर्मोहत्वं निस्सङ्कल्पमे निर्मोहत्वं परमपवित्रता जीवाधारं దివ్యగుణాలే ధారణ చేసి పూలమాలగా వికసించవోయి దివ్యగుణాలే ధారణ చేసి పూలమాలగా వికసించవోయి ప్రేమ శాంతి స్నేహ గుణాలే పరమేశ్వరుడే నేర్పించే పాఠం ప్రేమ శాంతి స్నేహ గుణాలే పరమేశ్వరుడే నేర్పించే పాఠం సత్య సుందరుడు శివుడే పితయని సత్య సుందరుడు శివుడే పితయని నిత్యం నీలో స్మరించవోయి దివ్య గుణాలే ధారణ చేసి పూలమాలగా వికసించవోయి దివ్య గుణాలే ధారణ చేసి పూలమాలగా వికసించవోయి దివ్య గుణాలే ధారణ చేసి